తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఎస్వీబీసీ ఛానల్ వాళ్ళు చేసిన ఒక సీరియల్లో మీరు అమ్మవారిగా చేశారు. దాని తర్వాత ఏడుకొండల స్వామిని వెళ్ళి మీరు మీ హస్బెండ్ కలిసి వెళ్ళి దర్శనం చేసుకున్నారు కలిసి. అది చాలా తీపి అనుభూతి అని చెప్పారు. దాని గురించి చెప్పండి. నేను నార్మల్గా వన్నెస్ ఆఫ్ గాడ్ ని నమ్ముతాను. సో ఇప్పుడు కూడా నేను రంజాన్ ఫాస్టింగ్ లో ఉన్నాను, రోజాలో ఉన్నాను. దట్ డజంట్ మీన్ నా కల్చర్ నేను వదిలేసి ఇలా అని కాదు, అలా అని నేను అన్ని పాటిస్తాను. సో నాకు అప్పటికి నేను ఆది పరాశక్తి ఇవన్నీ వింటున్నాను. చాలా మంది తిరుపతి గురించి చెప్తారు, తిరుపతి వెళ్ళాలి, ఇవన్నీ వింటూ ఉంటాం. అలాగే షిరిడి సాయిబాబా గురించి. ఒక వన్ ఫైన్ డే మార్నింగ్ నాకు కాల్ వచ్చింది. రాఘవేంద్ర రావు గారు కాల్ చేశారు. చైర్లో కూర్చుందని లేదు సార్, చెప్పండి సార్ అంటున్నా. నేను బాగున్నామ్మా, బాగున్నాను సార్. ఏం చేస్తున్నావు? ఏం లేదు సార్, ఇంట్లోనే ఉన్నాను. సరే మాట్లాడొచ్చా? మాట్లాడింది సార్. మీ వారు ఉన్నారా? ఉన్నారు సార్, ఉన్నారు. ఏం లేదు, మన ఇలా టీటీడీ ఛానల్కి మనం చేసాం కదా అమ్మవారిగా, వాళ్ళు ఆ చేసిన వాళ్ళందరు కపుల్స్ని పిలుస్తున్నారు. సో నా తరఫు నుంచి నేను వెళ్ళడానికి కుదరట్లేదు, నువ్వు మీ వారు వెళ్తారా అని అడిగారు. నాకు అసలు అర్థం కాలేదు. నేను ఓకే, మా వారు రావాలి కదా, ఆయనకి ఏం తెలియదు పాపం. అండ్ ఈజ్ వెరీ షై పర్సన్, వెరీ షై మీడియా. అంటే అసలు మీడియా తెలియదు ఆయనకి. ఆ సినిమాలు వచ్చామంటే దూరం నుంచి అక్కడ పికప్ చేయడానికి వచ్చారు, బయట మేము అంటారా ఆ బాజావ్ అంటారు అంతే. మా స్టాఫ్ వెళ్తారు, కూర్చుంటారు, వెళ్ళిపోవడం అంతే. ఎవరిని కలవరు, ఎవరితో మాట్లాడరు. సో సార్ అది నేను అడిగి చెప్తాను సార్ ఒకసారి అని అంటే, లేదు లేదు ఉన్నారన్న కదా ఒకసారి మాట్లాడతాను సార్, నేను చేస్తాను సార్ అంటున్నాను. నేను ఆయన కూర్చొని టీవీ చూస్తున్నారు. నేను ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. సార్ లేదమ్మా నువ్వు ఇవ్వు, నేను మాట్లాడతాను కదా, నేను మాట్లాడితే చెప్తాను, ఒకసారి ఇవ్వు అన్నారు. సార్ నేను సార్ అని సార్ ఆయనకి ఏం అర్థం కాదు, కొన్నట్టున్నారు. डायरेक्टर राघवेंद्र राव जी है ना, उन्होंने बात कर रहे हैं. हाँ ठीक है, मैं क्या क्या बात करूँ అని బాత్ కరో, నాకు కూడా తెలియదు ఏంటంటాను. తెలుగు వచ్చా అన్నట్టు వచ్చి రాని తెలుగులో ఆయన మాట్లాడుతున్నారు. సరే ఏం లేదు, ఇలా వెళ్ళాలి, మీరు తిరుపతికి వెళ్ళాలి, ఇట్లా ఇద్దరు కలిసి వెళ్ళండి, నేను టికెట్స్ అవన్నీ చూస్తాను ఏంటనేది, మీరు వెళ్ళండి అని. టీకే సార్ టీకే సార్ టీకే సార్ అని చెప్పి అందుకు మంచిదైంది కదా అంటే సరే అని మొత్తానికి వెళ్ళామన్నమాట. నమ్మవు భార్గవి, ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నామో తెలియదు. అంతమంది వెళ్ళాం కదా, మేము ఐ థింక్ 5 కపుల్స్ ఉన్నాము. గర్భగుడిలో మా ఇద్దరిని కూర్చోబెట్టి స్పెషల్ పూజలు చేశారు. గర్భగుడి లోపల ఆయనలో ఏం మార్పు వచ్చింది, ఆయన కూడా అప్పుడు ట్యూన్ అయిపోయారు దానికి, మా వారు కూడా. అక్కడ నుంచి పూజ అయిపోయిన తర్వాత బయటకు వస్తే రైట్ సైడ్ లో ఒక పెద్ద హాల్ లా ఉంటుంది. అది చాలా విఐపీస్ మాత్రం కూర్చోపెట్టి అక్కడ ఏదో పూజలు చేస్తారంట. అక్కడికి తీసుకెళ్లి మమ్మల్ని కూర్చోపెట్టి పూజలు చేశారు. అందరు ఉన్నారు కానీ మా ఇద్దరిని ఎక్కువ ఫోకస్ చేసి మమ్మల్ని మాత్రం గర్భగుడిలో తీసుకెళ్లి పూజలు చేసి, అక్కడికి తీసుకెళ్లి అక్కడ కూర్చోపెట్టి పూజలు చేసి, ప్రసాదాలన్నీ తెచ్చిచ్చి మాకు పెట్టి చేసి పంపించారనమాట. సో నేను అంటే తర్వాత నేను నడుచుకుంటూ గుడికి వెళ్ళాను. మా స్టాఫ్ అందరిని తీసుకుని గుడికి నడుచుకుంటూ వెళ్ళాను, మెట్లెక్కారు. సో అది ఒక తెలియని నాకు ఆ మెమరీస్ అలా ఉండిపోయాయి అనమాట నాకు. అలాగే వెంగమ్మ అని ఒక సినిమా చేస్తూ ఉన్నారు కింద గుడి కొండ కింద అనమాట. మాకు సెట్ వేసి షూటింగ్ చేస్తున్నాం మన ఉదయ్ భాస్కర్ గారిది. అప్పుడు కూడా మా పిల్లల్ని పిలిచి వాళ్ళని తీసుకొని గుడికి వెళ్ళేసి వచ్చాను అనమాట. అక్కడే కదా పైకి వెళ్ళేసి వద్దాం అనేసి పైకి వెళ్ళి గుడి దర్శనం అన్ని చేసుకొని వచ్చామన్నమాట. సో అది ఎన్నో జన్మల పుణ్యం. లేకపోతే నేను ఆ గర్భగుడిలో కూర్చోవడం ఏంటి, నేను పూజ చేయడం ఏంటి, ఆ స్వామి ఇక్కడ పిలవడం ఏంటి నన్ను, అది మా ఇద్దరు ఒక దంపతుల్లాగా ఇలా పూజలు చేయించడం ఏంటి అనేది ఒక అంటే ఇట్స్ అన్ఫర్గటబుల్ మెమరీ అనమాట. అసలు డివైన్ బ్లెస్సింగ్స్ అంతే.